అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పారుపూడి వెంకట సత్యనారాయణ గారు రచించిన బ్రతుకున బ్రతుకై అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మంజు, అన్నం తినలేదా తల్లి? పొట్ట ఎంత లోతుకుపోయిందో చూడు. రాత్రి తను అన్నం తినలేదని అమ్మకి ఎలా తెలిసిపోయింది? అవును, అమ్మ ఏది? ఎక్కడా కనిపించదే? అయినా అమ్మ ఎక్కడెందుకుంటుంది? స్వార్థంతో కాదు, కామంతో కళ్ళు మూసుకుపోయి 2 బిడ్డల భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా అటువంటి తల్లిని గురించి ఆలోచించడమే పాపం. నువ్వు ఫోన్ పట్టుకొని ఉన్నావని తెలిసే తల్లి, అయినా నేనేం పాపం చేశానని నాతో మాట్లాడవే మంజు? ఒక్కసారి అమ్మా అని పిలువు నా బంగారు తల్లి. తల్లి ఏడుపు వినలేక ఠపీమని ఫోన్ పెట్టేసినా మంజుల మనసు ఆక్రోశిస్తూనే ఉంది. ఎందుకు ఇంకా ఏడుస్తావు? నా మనసులో నీ మీద ఉన్న గౌరవాన్నంతటినీ ఒక్క చెడ్డ నిర్ణయంతో నీ అంతటి నువ్వే చెరిపేసుకున్నావమ్మా. చంపల మీద నుంచి కన్నీరు ధార కట్టడంతో ఆ తడికి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి మంచం మధ్యలో అచేతనంగా కూర్చుంది మంజుల. తల్లి భవానీ గుర్తుకొచ్చి మనసంతా చేదు విషం తిన్నట్టుగా అయిపోయింది. ఏడాది క్రితం ఆవిడతో ఆఖరిసారి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. నా చిట్టి మంజు పెళ్లి బట్టల్లో ఎంత అందంగా ఉంటుందో కళ్ళారా చూసుకోవాలనుందే తల్లి. మీ నాన్నకి ఆ అదృష్టం లేకపోబట్టి 4 ఏళ్ల క్రితమే మాయదారి యాక్సిడెంట్ మింగేసింది. ఎప్పుడు తనకి 90 ఏళ్ల ఆయుర్దాయం ఉందనేవారు. ఏ క్షణమూ మీది కాదని చెప్పేందుకే కాబోలు ఆ భగవంతుడు అకస్మాత్తుగా ఎత్తుకెళ్ళిపోయాడు. రేపు మాపని వాయిదాలు వేస్తూ నువ్విలాగే ఉద్యోగాలు మార్చుకుంటూ పోతే నేనైనా ఈ కళ్ళతో నీ పెళ్లి చూస్తానో లేదో మంజు. అవేం మాటలమ్మా, అంత కష్టపడి చదువుకున్నాను. ఉద్యోగం ముచ్చట తీరాలనుకుంటే తప్పే ఉంది. మరొక 2 ఏళ్ళు ఆగు. అది కాదే మంజు, నేనన్నాళ్ళు నీకేం కాదులే. అయినా ఫోన్లో కూడా అలా కళ్ళు మన దగ్గకపోతే పుట్టెడు మందులు కొనుక్కొచ్చాను, వేసుకోవచ్చుగా. ఎందుకో మీ ఇద్దరిని చూడాలనిపిస్తోందే. అంత దూరం నుంచి అన్నయ్య ఎలానూ రాలేడు. నువ్వైనా. అమ్మో, నాకు సెలవులు ఎక్కడ దొరుకుతుంది? మరింకేం చెప్పకు, హాయిగా పడుకో. అన్నయ్య నేను ఫోన్ చేయడం లేదని విసుక్కోకు. మా ఉద్యోగాలు అలాంటివి. ఖాళీ దొరికితే మేమే చేస్తాము, సరేనా? మంజు, ఒక్కదానికి పిచ్చెక్కుతోందే. అవతల నుండి వెక్కిళ్ళు. అలవాటు చేసుకోవాలి మరి. ఉంటాను. ఆ మాటలు ఎంతకీ తగవని ఫోన్ పెట్టేసింది తను. ఏడాదిగా గుర్తురాని తల్లి ఇవాళెందుకు కలలోకొచ్చింది? ఎందుకంటే తెల్లవారితే తన పెళ్లి. అవును, తన పెళ్లి. దగ్గరుండి అన్నీ తానే అయి జరిపించాల్సిన తన తల్లి తనకేమీ తోచడం లేదని అకస్మాత్తుగా మళ్లీ పెళ్లి చేసేసుకుంది. ఆవిడగారు కొత్త భర్త గారితో ముద్దు మురిపాల్లో మునిగిపోయి ఉంటే బంధువుల సూటిపోటి మాటలు పడుతూ ఇప్పుడు వాళ్ళందరి సాయంతోనూ తన పెళ్లి తనే చేసుకోవాల్సిన కర్మ పట్టింది. ఆవిడ గారికి తమ పట్ల ప్రేమ లేకపోయినా తన జీవితంలో ఈ రోజు అతి ముఖ్యమైనది గనక ఆవిడ గుర్తుకొచ్చుంటుంది. అయినా ఆవిడ ఎందుకలా చేసింది? అన్నయ్య తను ఆవిడికి ఏం తక్కువ చేశారని బోలెడు డబ్బు ఖర్చు పెట్టి బోలెడు మార్పులు చేసి అన్ని సదుపాయాలతో కిచెన్తో సహా పాత ఇల్లంతా మోడర్న్ గా తయారు చేయించారు. కొత్త గ్యాసు, సెంట్రలైజ్డ్ ఏసీ, ఫ్రిడ్జ్ దేనికి లోటు చేయలేదు. ఆవిడ ఉద్యోగానికి వెళ్లేందుకు కూడా రోజు ఆటో. ఈ సుఖాలు చాలవని బిడ్డల భవిష్యత్తును ఘనంగా పెట్టి రామకృష్ణ అనుకోవాల్సిన 50వ పడిలో మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? అయినా బ్రతికున్నంతకాలం ప్రాణంగా చూసుకున్న నాన్నను 5 ఏళ్లకే ఎలా మర్చిపోగలిగింది? ఇంకా తన కళ్ల ముందు ఒంటి నిండా కట్లతో దీనంగా తండ్రి చూసిన ఆఖరి చూపు అలానే ఉంది. ఏం మనిషి! ఆవిడికి శారీరక సుఖాన్ని మించినదేమీ లేనే లేదా? అన్నయ్య తను బంధువుల ముందు తలెత్తుకోలేకపోయారే. ఇంటి పరువు గంగలో కలిసిపోయిందని వదిన పుట్టింటి వాళ్ళు ఎన్ని మాటలన్నారని అన్నయ్యకి తనకి అసహ్యమేసి ఆ రోజు నుంచి ఆవిడ ముఖం కూడా చూడలేదు. ఆవిడ గారు సిగ్గు లేకుండా చేసిన ఫోన్లు ఎత్తలేదు. కుటుంబం పరువు పట్టనేలేని ఆ వ్యక్తి ఇవాళ తన కల్లోకి కూడా వచ్చి తనను కలవరపరచడం భావ్యమేనా? ఆలోచనలో ఉన్న మంజుల ఫోన్ రింగ్ అయ్యేసరికి ఉలిక్కిపడి నెంబర్ చూసింది. క్రమంగా హృదయంలో వేదన మాయమై ఆమె పెదాల చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తన కాబోయే వరుడు అల్లరి కిరణ్ ఫోన్ అది. ఏం పెళ్లి కూతురా, రాత్రంతా కలల్లో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేశానా ఏమిటి? అంత ముద్దు నిద్రపోతున్నావు? ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో లెక్క పెట్టుకో. అవును, ఇంకా నా గురించి కలల్లో తేలిపోవటం ఎందుకు? ఇంకా కొన్ని గంటల్లోనే మన మధ్య దూరం తరిగిపోతుందిగా.
ఆ తర్వాత ఎంచక్కా నీ చెవిలో ఇల్లు కట్టుకుని కాపురముంటాను కనుక నీకు ఇంటద్దే, నాకు ఫోన్ బిల్లు ఉండనే ఉండవు. తనని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా ఇలా అల్లరితో ఉక్కిరిబిక్కిరి చేసే కిరణ్ ఇక మీదట ఎప్పుడూ తనతోనే ఉంటాడు అనుకునేసరికి మంజుల మనసు పావురాయి ఈకలాగా తేలికైపోయింది. కాని ఆమె మనసులో ఒక్కటే భయం. తల్లి గురించి పెళ్లికి ముందే కిరణ్తో చెప్తానంటే అన్నయ్య తక్కిన బంధువులు ససేమిరా అన్నారు. ఆ పాపిష్టి తల్లిని గురించి చెప్పి బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకోవద్దు అన్నారు. సంప్రదాయబద్ధంగా ఉన్న కిరణ్ తల్లిదండ్రులను చూశాక మంజులకు కూడా అదే మంచిదేమో అనిపించింది. ఇన్నాళ్ళు భీష్మాచార్యుడిలా పెళ్లి చేసుకొని భీష్మించి కూర్చున్న మా వాడు నిన్ను చూడగానే ఎందుకు పెళ్లికి తొందరపడ్డాడో ఇప్పటికి మాకు అర్థమైందమ్మా. కుందనం బొమ్మలాగా ఉన్నావు అంటూ కిరణ్ తల్లి సుగుణ మంజుల బుగ్గలు పునికింది. కాళ్లకు నమస్కరించిన మంజులను ఆప్యాయంగా లేవనెత్తి, నీ పట్టుదల, నడవడిక, ధైర్యం, నిర్ణయాలు తీసుకోగల తెగువ గురించి 6 నెలలుగా నా కొడుకు ఊరిస్తున్నాడు. ఇప్పటికీ నిన్ను మా కళ్ల ముందు ఉంచడం జరిగిందంటే వాడు తన నిర్ణయాన్ని తనే పరీక్ష చేసుకున్నాడని అర్థం తల్లి. ఇంక మీ ఇద్దరి కాపురం గురించి మాకెలాంటి భయాలు ఉండవమ్మా. చిలకా గోరింకలను కలిపి అక్షంతలు వేయటం వరకే మా బాధ్యత అంటూ కిరణ్ తండ్రి వరాలరావు గారు ఆశీర్వదిస్తుంటే మంజులకు కన్న తండ్రి గుర్తుకొచ్చి కళ్లల్లో నీళ్లు ఉబికాయి. తండ్రికి తనంటే ఎంతో అపురూపమని, తను 10th స్టేట్ ఫస్ట్ వచ్చిందని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆయన. ఇదిగో భవానీ, 18 ఏళ్లు రాగానే నా కూతురికి పెళ్లి సంబంధాలు వెతకమని తొందర పెట్టకు. అదెంత తెలివైందో చూసావా? ఇక మీదట నా తల్లి అన్నింటా ఫస్టే. మన మంజు ఇంజనీర్ అవ్వాలి, దేశానికి బంగారు భవిష్యత్తును అందించాలి. ఆ తర్వాతే అది కోరుకున్న వాడితో దాని పెళ్లి, సరేనా? అంటే పెళ్లి కూడా దాని ఇష్టమేనన్నమాట. తన తండ్రిని ప్రేమగా వాటేసుకుంటే తల్లి ముద్దుగా ఉడుక్కునేది. ఇలా మీరే దానిని మునగ చెట్టెక్కిస్తే ఇంకా అది నా మాటేం వింటుంది కనుక తండ్రి కూతురు ఒకటే, నేనేగా వేరు. నేనెప్పుడు అమ్మ కూర్చునే కదమ్మా, మనిద్దరం ఒకటి అంటూ అన్నయ్య తల్లి వెనక చేరి తనను వెక్కిరించేవాడు. కాని తల్లంటే ప్రాణాలు పెట్టే అన్నయ్యకి అమ్మ చేసిన పనికి వెగటు కలిగి ఆమె ముఖం చూడటమే కాదు, ఫోన్లో ఆమె మాట వినడం కూడా మానేశాడు. అయినా పార్వతీ పరమేశ్వరులా ఉన్న తన కాబోయే అత్తమామలకు ఏ మొహం పెట్టుకొని నోరు తెరిచి తల్లి నిర్వాకం చెప్పగలుగుతుంది? అందుకే బంధుమిత్రులంతా తన పెళ్లి మాటలప్పుడు తనకి తల్లి తండ్రి ఎప్పుడో గతించారని చెబుతుంటే మనసు అంతరాల్లో కలుపుకోమన్నా మిన్నకుండిపోయింది. తనను అమితంగా ప్రేమించే కిరణ్ను దూరం చేసుకుని తను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. అందుకే మంజుల మనసులోనే నిర్ణయించుకుంది, తల్లి మాట ఎత్తకూడదు అని. కిరణ్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తన బాస్ శరత్ చంద్ర, భార్య దేవికారాణితో సహా హుందాగా వచ్చి పెళ్లిపేటల మీద కూర్చున్న కిరణ్కు షేక్ హ్యాండ్ ఇచ్చి చిరునవ్వుతో గిఫ్ట్ బ్యాగ్ చేతిలో పెడుతూ గ్రీట్ చేస్తుంటే విస్తుపోయింది మంజుల. భార్య పోయిన ఏడాదిగా దిగులుగా ఆస్మాతో సతమతమైపోతూ ఎప్పుడూ చిరాకుగా అందరి మీద చిటపటలాడే తన బాస్ ముఖం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. 6 నెలల క్రితం రిసెప్షన్కి వెళ్లిన ఆఫీసు స్టాఫ్ అంతా, మంజు, మన పూలరంగడి గారు పెళ్ళయ్యాక కాస్త ఒళ్ళు చేశారు, గమనించావా అని ఒకరు, అంతేనా 25 ఏళ్ల పెళ్లి కొడుకులాగా మొహం మతాబులాగా ఎలా వెలిగిపోతోందో అని మరొకరు, పోనిండర్రా, కొత్త పెళ్ళ వచ్చాక ఆఫీసులో మనకి కాస్త శాంతి చెక్కింది, లేకపోతే చిటపటల ఫేసుతో మనకి మెమోల మీద మెమోలేగా అని ఇంకొకరు చాటుగా ఆయన 2వ పెళ్ల మీద ఎడాపెడా తెగ జోకులు వేసేసుకున్నారు. పెళ్లిపీటల మీదకు వెళ్లబోతున్న మంజులకు మళ్లీ ఎందుకో తల్లి గుర్తొచ్చి మనసు విషాదంగా అయిపోయింది. కోరుకుంటున్న వాడిని చేసుకుంటూ కూడా ఇంకా దేవదాసు పార్వతిలాగా ఆ ముడుచుకున్న ముఖమేమిటే? స్నేహితురాలు చెవిలో పిసుగుసలాడింది. కొంపదీసి కాబోయే పెళ్లికొడుకు మీద అలిగావా ఏంటే మంజు? మరో ఫ్రెండు చెవి కొరికింది. అదంతా విరహబాధే, మనకు తెలియదు కదా. నువ్వు చాలా అదృష్టవంతురాలవే మంజు. పెళ్లి పందిట్లో ఎక్కడ చూసినా మీ అత్తమామలిద్దరూ సందడిగా తిరుగుతూ మా కోడలంత తెలివైందో అంటూ వాళ్ళ బంధుమిత్రులందరికీ నీ గురించి గొప్పలు చెబుతుంటే నాకెంత అసూయ కలిగిందో తెలుసా? మా అత్తమామలు ఉన్నారు, ఎందుకు? తక్కువ కట్నం తీసుకుని తాము త్యాగాలు చేసి మా అమ్మా నాన్నలను వాళ్ళేదో ఉద్ధరిస్తున్నట్టు మా పెళ్లిలో పేరు పేరున అందరికీ చెప్పుకుంటూ మా వాళ్ల పరువు తీసేశారు. పెళ్ళవుతున్నంతసేపు వాళ్లలో ఎవరు ఏ క్షణాన దేని గురించి అడుగుతారో తెలియక మా వాళ్ల గుండెలో రైళ్లు పరిగెట్టాయంటే నమ్ము. మన మంజు ఆడపడుచులకి కిరణ్ గారంటే ఎంత ప్రాణమో తెలుసా? ఇందాక మగపెళ్లివారి విడుదలోకి పెళ్లి చూశామే, దిష్టి చుక్క పెట్టడం దగ్గర నుంచి
బట్టల దాకా తమ్ముడికి దగ్గరుండి అలంకరిస్తూ ఎంత మురిసిపోతున్నారో. మా ఆడపడుచులాంటి శూర్పణఖ ఉన్నందుకు నేను దిగాల మొహం పెట్టాలేగాని నువ్వెందుకే మంజు? స్నేహితురాల పెళ్లిలో అడుగడుగునా తనని ఆటలు పట్టిస్తున్నా మంజుల మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉన్నాయి. పెళ్లి పందిట్లో తల్లి గుట్టు బయటపడుతుందనా? చిన్నప్పటినుంచి పెళ్లి బట్టల్లో కూతుర్ని చూసుకోవాలని ఆవిడ తపన గుర్తొచ్చా? ఏదీ అర్థం కాని అయోమయంలో 2 కన్నీటి బొట్లు బయటకు రాకుండా ఆమె కనురెప్పల చాటుని బలవంతంగా ఇంకిపోయాయి. సుమంగుల కిలకిల రావాలు, పురోహితుల మంత్రాలు, బాజా భజంత్రీల మధ్య కిరణ్ మెడలో తాలి కడుతున్నప్పుడు అతని మునువేళ్లు ఆమె మెడని తాకగానే సర్వం మరచిపోయిన కోడల్ని చూసి మురిపెంగా ఒకరినొకరు చూసుకున్నారు కిరణ్ తల్లిదండ్రులు. మొత్తం పెళ్లితంతు అయ్యేసరికి పూర్తిగా అలసిపోయింది మంజుల. ఆమె స్థానం అత్తవారింటికొచ్చినట్టుగా మగపిల్లవారి విడుదలోకి మారిపోయింది. చాలా అలసిపోయావు గాని మొహం కడుక్కొని మధుపర్కాలు మార్చుకో మరదలు పిల్ల, కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని అంది కిరణ్ పెద్దక్క సుభద్ర మంజుల చుబుకం పైకెత్తి. అబ్బే అప్పుడే వద్దులే అక్క, కాస్త పనుంది అన్నాడు కిరణ్ నవ్వుతూ. అదేంటి, పెళ్లితంతంతా అయిపోయింది కదా, ఇంకా మురిపెన్ తీరలేదేమిట్రా కిరణ్ అంది చిన్నాడపడుచు సువర్చల. అది కాదక్క, కాస్త ఇద్దరం బయటికెళ్ళి రావాలి. ఇప్పుడా? ఓ, బుగ్గల నొక్కుంటూ ముసుముసుగా నవ్వారు అక్కా చెల్లెళ్ళు. చూసావా అక్క, పిదపకాలం అంటే ఇదే మరి. పెళ్ళై గంట కూడా కాలేదు, అప్పుడే పెళ్లాంతో చెట్టపట్టలేసుకుని బయటికి చెక్కేస్తాడట నీ తమ్ముడు. బావగారు పెళ్ళైన అరగంటకే నీతో చెట్టపట్టలేసుకుని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో మంజుకి చెప్పైనా చిన్నక్క? కిరణ్ మాటలకి సువర్చల సిగ్గుపడుతుంటే అంతా నవ్వారు. వాడి భార్య వాడిష్టం, ఎక్కడికెళ్తే మనకెందుకర్రా అన్నాడు కిరణ్ తండ్రి వరాలరావు గారు నవ్వుతూ. అవును కదా, మళ్ళీ తెల్లవారుగానే మన ఊరు వెళ్ళి సత్యనారాయణ వ్రతం, ఊళ్ళలో వాళ్ళకి భోజనాలు, అబ్బో చాలా పనుంది, పడుకుందాం పదండి అంది కిరణ్ తల్లి సుగుణ కిరణ్ వైపు వెళ్లమని కనుసైగ చేస్తూ. నాన్నగారేమంటే నువ్వు తందానా తానా, మీరిద్దరి ఎప్పుడు ఒకటే అమ్మా అంటూ సుభద్ర నవ్వి, కాస్త ఇద్దరికీ దిష్టైన తీనేయండర్రా, పెళ్లిలో అందరి కళ్ళు మేమీదే కదా. తమ్ముడికి మరదలికి దిష్టి తీసి వెళ్లమని పక్కకి దారిచ్చింది. వేళగాని వేళ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? విస్తుపోతూ అడిగింది మంజుల భర్తతో కారెక్కుతూ. ముందు పార్కుకి, ఆ తర్వాత. కిరణ్ మాటలు పూర్తి కాకుండానే పార్కుకా? హవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ఇంతకు ముందు రోజు ఆఫీస్ అవగానే నాతో పార్కులకి తిరిగినప్పుడు నవ్విన వాళ్లేగా నవ్వేది. కొత్త పెళ్లి కొడుకు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడట అంటే అర్థం తెలుసా మంజు? చీ ఆడు, నీతో ఎప్పుడు వాదించి గెలిచాను కనుక. వాదిస్తే గెలిచేదానివేమో, ఓడిపోవాలని ఓడిపోయేదానివి, మరి నేనేం చేయను? అంటే అంటే ఏం లేదులే గాని, ఈ ఒక్కసారికి నేనేం చెప్పినా విని ఊరుకో, వాదించుకో. జీవితాంతం నీతో వాదించకుండా నేను ఓడిపోతూనే ఉంటానని చేతిలో చేయేస్తాను. చాలే, మాటలు నేర్చావు గాని ఇంటికి విషయం ఏమిటో చెప్పు. చెప్పడానికేం లేదు, ఇప్పుడు మనం మా అత్తగారు, అదే మీ అమ్మగారి ఆశీస్సులు తీసుకోవటానికి వెళ్తున్నాము. అదిరిపోయింది మంజుల. కిరణ్, అర్థం కాలేదా? మనం కొత్త జీవితం ప్రారంభించే ముందు నాకు మా అత్తమామల ఆశీస్సులు కావాలి. అంటే నీకు? నాకంతా తెలుసు మంజు. ఇంతకీ మీ అమ్మగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారనేగా నీ కోపం? ఆమె చుబుకం పైకెత్తాడు కిరణ్. ఎదిగిన పిల్లల భవిష్యత్తును బలిచేసి అది తప్పు కాదా? తలెత్తకపోయినా మంజుల మనసులో కోపం రేగింది. పెద్ద ఉపన్యాసమే ఇవ్వాల్సి వచ్చింది కిరణ్కి. ఈ ఒక్క విషయానికి నాతో వాదించద్దని ముందే చెప్పానుగా. ఎదిగిన పిల్లలుగా మీ అన్నయ్య నువ్వు ఆవిడ బాధలను కష్టాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని నేను అడగను. కానీ ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు. కేవలం డబ్బుతోనే ఆవిడ అవసరాలన్నీ తీరిపోతాయా? అమెరికాలో ఉద్యోగంతోనూ భార్య పిల్లలతోనూ ఎప్పుడూ బిజీగా గడిపే మీ అన్నయ్య మీ నాన్నగారు పోయినప్పుడు వచ్చి వెళ్లాడు తప్ప ఈ 4 ఏళ్లలో ఒక్కసారి నా తల్లి దగ్గరుండి యోగక్షేమాలు విచారించి తీరిక దొరికిందా? రెక్కలొచ్చిన పక్షులు మీరు. మీకు తీరిక ఉండకపోవటం సహజమే, అందుకు మిమ్మల్ని తప్పు పట్టను. కాని జంటను పోగొట్టుకుని రెక్కలు విరిగిపోయి అనారోగ్యంతో కృంగిపోయిన పక్షి మీ అమ్మగారు. నా అనే పలకరించే దిక్కు లేకుండా ఆవిడ ఒంటరిగా ఎలా ఉండగలదని మీరెప్పుడైనా ఆ కోణంలో ఆలోచించారా? కాలం మారిపోయి మనిషి జీవన ప్రమాణం పెరిగి ఈ రోజుల్లో 50 ఏళ్లనగా ఎంత?
ఆవిడికి తోడు లేక బ్రతకలేని తనం. ఏ క్షణానైనా నా అనే తోడు దగ్గర లేకుండా మూస్తానేమోనని దిగాలుతనం. తనను తానుగా ప్రేమించే మనిషి కావాలనే ఆర్తితో కూడిన ఆరాటం. ఆవిడికి పెళ్లి అనేది, అందులోనూ ఆ వయసులో, పుట్టెడు అనారోగ్యంలో, శారీరక అవసరాలకి అని ఎలా ఆలోచించావు మంజు? ఆయన ఒకవైపు ఎప్పుడో పెళ్లిళ్ళైపోయి సంసారాలతో తీరికలేని పిల్లలు, మరోవైపు భార్య లేని ఒంటరితనంతో బాధపడుతున్నాడే కనుక మీ అమ్మగారి కష్టాన్ని అర్థం చేసుకుని ఆవిడికి చెయ్యందించిన వ్యక్తి. ఇంకా ఈ లోకంలో వయసులో ఉన్న ఆడామగే కాదు, వయసు మీరిన ఆడామగా స్నేహాన్ని మన సమాజం హర్షించలేదు. మన స్నేహం సమాజం దృష్టిలో అక్రమ సంబంధంగా, పెడర్దానికి గురి కాకుండా దానికి వైవాహిక బంధంగా మార్చుకొని బ్రతికే జీవించేందుకు జీవితాలను పంచుకున్న వాళ్ళిద్దరినీ ఎవరైనా ఎందుకు ద్వేషించాలి? మన బాస్ రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు హర్షించావు కదా, మరి ఆడవారికో న్యాయం, మగవారికో న్యాయమా? స్త్రీవై ఉండి ఒక స్త్రీ మనసు, అందులోనూ కన్న తల్లి మనసుని నువ్వు అర్థం చేసుకోలేకపోయావంటే నేను నమ్మను. నీ మనసులో సమాజం పట్ల భయం. సమాజం ఒప్పుకుంటే నీకు అభ్యంతరం లేదు, అంతేనా? కిరణ్, నేను నేను ఆమెను మాట్లాడనివ్వలేదు కిరణ్. మంజు, సమాజం అంటే ఎవరు? నువ్వు, నేను, మనమంతా కలిస్తేనేగా సమాజం ఏర్పడింది. సమాజం అర్థం చేసుకోవడంలో తప్పటడుగు వేస్తే ఆదర్శ యువతిగా దానిని సరిదిద్దాల్సిన బాధ్యత నీది కాదంటావా? నిజం చెప్పు. మంజుల కన్నుల వెంట దుఃఖం కన్నీరై ప్రవహిస్తోంది. ఇన్నాళ్ళు తన తల్లినే కాదు, కిరణ్ను సరిగా అర్థం చేసుకోలేదు. తన గురించి సంపూర్ణంగా తెలిసి తనను స్వీకరించాడన్నమాట. ఇదంతా నాకెవరో చెప్పారు అనుకోకు. తప్పు చేసినట్లుగా తల వంచుకునే ఉంది మంజుల. ఈ సమాజ దౌష్ట్యాన్ని స్వయంగా కళ్లతో చూసిన వాడిని కనుక. అంటే మా అమ్మను నువ్వెప్పుడు చూశావు కిరణ్? మా అమ్మలో మీ అమ్మను చూశాను మంజు. ఏ అమ్మైనా అదే కథ. అంటే? కిరణ్ నిట్టూర్చాడు. మంజు, నా 10 ఏళ్లప్పుడే నా కన్న తండ్రి పోయారు. ఇంట్లో జరుగుబాటుకు ఏ పని చేద్దామన్నా చుట్టుపక్కల మగాళ్లనే కాదు, అయిన వాళ్ల ఆకలి చూపులు అమ్మను వేధించేవి. విసిగి వేసారి చచ్చిపోదామనుకున్నా కన్న పేగు ఆవిడ కాళ్లకు బంధమయ్యేది. ఆ సమయంలో భార్య పోయి 2 ఆడపిల్లల పెంపకంతో సతమతమవుతున్న ఇప్పటి నాన్న మాకు తారసపడ్డారు. 17 ఏళ్ల క్రితం లోకానికి వెరవక ఎంతో తెగింపుతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎవరేమన్నా చెలించలేదు. ఆయన బిడ్డలే అమ్మకు సొంత కూతుళ్ళయ్యారు. అమ్మ బిడ్డనైన నాకు ఆయన తండ్రిగా ప్రేమతో పాటు చదువును, చక్కని సంస్కారాన్ని అందించారు. ఆయన నాతో పాటు అమ్మకు తన కాళ్ల మీద తాను నిలబడి ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనేలా చదువు చెప్పించి ఉద్యోగస్తురాలు చేశారు. మా అక్కలను నన్ను చూసిన వాళ్లంతా మేమొక తల్లిదండ్రుల పిల్లలే అనుకునేలాంటి సంస్కారం అందిస్తూ వాళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు. కిరణ్, అందుకేనా నీలో అంతటి మంచితనంతో పాటు అంతటి సంస్కారం ఉంది? కాని నేను ఎంత దుర్మార్గురాల్ని! కన్న తల్లి మనసును అర్థం చేసుకోకపోవడమే కాకుండా నా ప్రవర్తనతో ఈ వయసులో ఆవిడ్ని ఎంతో బాధ పెట్టాను. మంజుల చెక్కిళ్ల మీదుగా ముత్యాల్లా దొర్లుతున్నాయి కన్నీళ్లు. తప్పులు అందరూ చేస్తారు మంజు. చేసిన తప్పుకు నిండు మనసుతో పశ్చాత్తాపడేది మాత్రం మంచి మనుషులే. నా మంజు అలాంటి ఉత్తమరాలని నేను అనుకుంటున్నాను. కాని కిరణ్, అయినా ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నన్ను క్షమిస్తుందా? అదే కాకుండా ఎవరైనా జీరబోయిన బుద్ధుతో అంది మంజుల. ముఖ్యంగా మన ఇంట్లో ఎవరూ ఏమీ అనుకోరు. ఎందుకంటే మా అమ్మే మీ అమ్మగారి కోరికను, అదే నిన్ను పెళ్లి బట్టల్లో చూడాలనే కోరికను తీర్చి వాళ్ళిద్దరి ఆశీస్సులు అందుకుని రమ్మని పంపించింది. సరేనా? ఆఖరి మాటలు నొక్కి పలుకుతున్న కిరణ్ను ఆర్తితో అల్లుకుపోయింది మంజుల. నిజానికి నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కిరణ్. నా పెళ్లి అయ్యేదాకా కూడా తను పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోయింది అని మా అమ్మని స్వార్థపరురాలు అని నిందించాను తప్ప నీ కోణం నుంచి ఒక్కనాడు ఆవిడని అర్థం చేసుకోలేకపోయినందుకు ఇప్పుడు మా అమ్మకు మొహమెలా చూపించాలో తెలియటం లేదు. కిరణ్ ఆమె తలను ఆప్యాయంగా నిమిరాడు. రాయిలాంటి బిడ్డనైనా లక్కలా కరిగిపోయి క్షమించగలిగే చల్లని మనసు ప్రతి తల్లికి ఆ భగవంతుడిచ్చాడు మంజు. తలుపు తట్టిన తమ దంపతులకు స్వాగతం పలికేందుకు అన్నట్టుగా అనారోగ్యంతో వడిలిపోయిన మంజుల తల్లి భవానీని గుండెల్లో పదువుకొని నడిపించుకుంటూ వెండి తీగల్లాంటి కేశాలతో తలుపు తెరిచేందుకు సాయం చేస్తున్న ఒక వృద్ధినిలో
మంజులకు కన్న తండ్రే కనిపించి కన్నీరు మున్నీరైంది. వీళ్లనా తుచ్చమైన శారీర అవసరాల కోసం పెళ్లి చేసుకున్నారని బంధువులతో పాటు కలిసి నిందించింది? తన బాస్ రెండో పెళ్లిన నలుగురితో పాటు హర్షించిన తను ఆడదై ఉండి ఈ వృద్ధాప్యంలో తల్లికి బ్రతుకున బ్రతకై తోడు దొరికిందని ఎందుకు నిశ్చింతగా ఉండలేకపోయింది? ఆవిడకు అనారోగ్యంలో, ఒంటరితనంలో ఆసరా ఇవ్వని సమాజంతో కలిసి ఎందుకు తను మరొక రాయి విసిరేందుకు సిద్ధపడింది? అసలు తన క్షమకు అర్హురాలేనా? అయితే మంజుల మనసులోని సందేహాలన్నీ తల్లి భవానీ తనివి తీరని కౌగిలిలోని ఆర్తికి, బిడ్డ చేరువైనందుకు ఆ దంపతుల కళ్ళల్లోని తృప్తికి కరిగి ఆవిరై ఆమె మనసు దూది పింజలా తేలిపోయింది. కొత్త దంపతుల శిరస్సులపైన వారి ఆనంద బాష్పాలే అక్షితలయ్యాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.